టోన్ న్యూస్ యావత్ విశ్వంలోని సమగ్ర సమాచారాన్ని అందించే ఒక సంపూర్ణ న్యూస్ యూట్యూబ్ ఛానల్. లోకల్ నుంచి గ్లోబల్ వరకు వార్తలు, విశేషాలు, విశ్లేషణలు, ప్రత్యేక కథనాలు నిర్విరామంగా అందించే న్యూస్ ఛానల్. మరెన్నో ఆసక్తికరమైన వార్తా విశేషాల కోసం టోన్ న్యూస్ ఛానల్ ని వీక్షించండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్, ఈరోజు రాజేంద్ర ప్రసాద్ గారు కూతురు చనిపోయారు. అంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ వాళ్ళ కూతురు గురించి కానీ వాళ్ళ కొడుకు గురించి కానీ ఇండస్ట్రీలో అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏం చదువుకున్నారు, ఎక్కడ ఉంటున్నారు అనేది తెలియదు. సో దాని గురించి ఏం చెప్తారు? ఇది ఈరోజు అందరికీ అయితే ఒక పెను విషాద వార్త అని చెప్పుకోవాలి. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్కి తెలుగు చిత్ర పరిశ్రమకి అలానే తెలుగు ఆడియన్స్కి చాలా పెద్ద రిలేషన్ ఉంది. ఆయన జీవితం కూడా మొత్తం కూడా చూసుకున్నట్టయితే కామెడీ ప్రధానమైనటువంటి పాత్రలో కామెడీ సినిమాలు ఎక్కువ చేశాడు. ఎక్కువ మందిని నవ్వించే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడని మనం చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క మనిషి జీవితంలో నవ్వు చాలా ప్రధానం. అలాంటి నవ్వుల రేడు ఇంట్లో ఈరోజు విషాదం జరిగిందని చెప్పేసి తెలుగు ఆడియన్స్ అందరూ కూడా అలానే ఇండస్ట్రీ కూడా దిగ్బంధుడి అయ్యారు. వాళ్ళ కుమార్తె గాయత్రి 38 సంవత్సరాలు అమ్మాయి ఈరోజు చనిపోయిందనే వార్త బయటికి రావడం జరిగింది. నిన్న కార్డియాక్ అరెస్ట్ అవడంతో నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. ట్రీట్మెంట్ ఇస్తున్న పరిణామంలో ఈరోజు తెల్లవారుజామున చనిపోయిందనే వార్త బయటికి రావడం అయితే జరిగింది. గాయత్రి అలానే బాలాజీ ప్రసాద్ ఇద్దరు పిల్లలు అనమాట రాజేంద్ర ప్రసాద్కి. అయితే రాజేంద్ర ప్రసాద్కి ఎప్పుడూ కూడా ఇద్దరు పిల్లలు అనేది ఎవరికి తెలియదు, ఒకడే కొడుకు అనుకుంటారు. ఎందుకంటే గాయత్రి లవ్ మ్యారేజ్ చేసుకుందనమాట. లవ్ మ్యారేజ్ చేసుకున్న దగ్గర నుంచి గాయత్రికి అలానే కుటుంబానికి కొంత రిలేషన్ సరిగా లేదని చెప్పి ఒక స్టేజ్ మీద రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పడం జరిగింది. నా కూతురు అంటే నాకు చాలా ఇష్టం, కాకపోతే లవ్ మ్యారేజ్ చేసుకుందని నేను మాట్లాడలేదు, ఆయన్ని చిన్న చిన్న విషయాలు అని చెప్పి మాట్లాడటం కూడా జరిగింది. తర్వాత సర్దుకున్నారు, ఇట్లా నడిచి ఉంటుంది. అయితే గాయత్రి చనిపోవటం అనేది చిన్న వయసులో 38 సంవత్సరాల వయసులో అది హార్ట్ అటాక్తో చనిపోవటం అనేది చాలా విచారకరమైన వార్తగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే తను న్యూట్రిషన్గా చాలామందికి సజెషన్స్ ఇస్తుంది అనమాట. తను న్యూట్రిషన్ లవ్ మ్యారేజ్ చేసుకుందని చెప్పాం కదా, వాళ్ళ హస్బెండ్ కూడా మహేంద్ర అండ్ మహేంద్రలో మంచి పొజిషన్లో జాబ్ చేస్తున్నారు. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అనుకోవాలి. రాజేంద్ర ప్రసాద్ గారు చూసుకున్నట్టయితే ఆయన కుకట్పల్లిలో ఉంటున్నారు. ఇప్పుడు ఫిలిం నగర్లో సంబంధించి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఇట్లా ఫిలిం ఫెడరేటరీ ఇటు ఉన్నప్పటికి కూడా ఆయన సన్నిహితులు మొత్తం కూడా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి అందరూ కూడా ఆయన విజయవాడలో పుట్టి పెరగడం జరిగింది. ఆయనకి ఫ్రెండ్ సర్కిల్ చాలా ఎక్కువ. వాళ్ళంతా కూడా అటు ఉంటున్నారు, కుకట్పల్లి సర్కిల్లో ఉంటున్నారు. సో కుకట్పల్లిలోనే తను నివాసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కుకట్పల్లి నుంచి తను ఎక్కడ షూటింగ్ జరిగినా కానీ తను అక్కడి నుంచి ట్రావెల్ చేస్తాడు. కొడుకు విషయానికి వచ్చినట్లయితే కొడుకు కూడా సినిమా ఫీల్డ్కి దూరంగా ఉన్నాడు, కూతురు సినిమా ఫీల్డ్కి దూరంగా ఉంది. బట్ మనవరాలు కూతురు ఎవరైతే ఉన్నారో శ్వేత అమ్మాయి పేరు, తనైతే సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. మహానటి సినిమా చూసాం కదా మనం. ఆ మహానటి సినిమాలో సావిత్రి క్యారెక్టర్, చిన్నప్పుడు సావిత్రి క్యారెక్టర్ చేసిన పాప ఈ గాయత్రి వాళ్ళ కూతురు అనమాట. సో మనవరాలను అయితే తను ఈ సినిమా ఇండస్ట్రీకి తీసుకురావడం జరిగింది. కుటుంబంలో కొడుకు రాలేదు, కూతురు రాలేదు, బట్ మనవరాలు వచ్చింది. అంటే గాయత్రికి సినిమా ఫీల్డ్ నుండి మక్కువ ఎక్కువ. గాయత్రి కూతుర్ని దగ్గరుండి సినిమా ఫీల్డ్లో తను ఇంట్రడ్యూస్ చేసి సినిమా ఫీల్డ్లో కెరీర్ సెట్ చేయాలని చెప్పేసి భావించినప్పటికీ కూడా ఇప్పుడు అర్ధాంతరంగా గాయత్రి జీవితం అనేది ఆగిపోవడం అనేది సినిమా పరిశ్రమకి తీరిన లోటుగా చెప్పుకోవాలి. రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి ఇండస్ట్రీలో అజాత శత్రువుగా ఉన్నారన్నమాట. ఆల్రెడీ మనం చూస్తున్నాము, పొద్దు నుంచి రెస్పాన్స్ అయితే ఇండస్ట్రీ నుంచి చాలా దిగ్భ్రాంతి గురయ్యి ప్రతి ఒక్కళ్ళు కూడా సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు నాన్నక ప్రేమతో మంచి క్యారెక్టర్ చేశారు, వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ చేశారు రాజేంద్ర ప్రసాద్ గారు. నాకు చాలా అత్యంత ఆప్తుడైనటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇలా బాధ కొరుకాటం నాకు చాలా తీరని లోటుగా అనిపిస్తుందని చెప్పేసి ఎన్టీఆర్ స్పందించడం జరిగింది. అలానే పవన్ కళ్యాణ్ కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్కి ఆయనకి కూడా మంచి రిలేషన్ ఉంది. ఇలా ఇండస్ట్రీలో దాదాపు 4 దశాబ్దాలుగా మంచి రిలేషన్ కొనసాగిస్తూ వస్తున్నాడు రాజేంద్ర ప్రసాద్. అలానే ఎక్కడ అయినా సరే ప్రజల్లో ఏ ఈవెంట్ జరిగినా తను పాల్గొన్నప్పటికీ కూడా అభిమానుల దగ్గరకు వస్తే అభిమానులతో పలకరించడం, మాట్లాడటము, చెలోక్తులు విసరటము, పలు అంశాలపైన ఆ తరం నటుల గురించి మాట్లాడటము, ఆ తరం నటులకి ఈ తరం నటులకి వారధిగా ఉన్నాడు రాజేంద్ర ప్రసాద్ అని చెప్పాలి. ఎందుకంటే రామారావు గారి దగ్గర నుంచి కూడా ఆ తరాన్ని చూస్తూ వచ్చారు ఆ తరం నటులతో. అలానే ఈ తరం నటుల్లో యంగ్ హీరోలు మొత్తంతో కూడా ఆయనకి సినిమాలు చేస్తూ వస్తారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిన దగ్గర నుంచి కూడా ప్రతి సినిమాలోనూ తను ఫుల్ లెంత్ రోల్ చేస్తూ వచ్చారు. హీరోకి సమానంగా దగ్గర సమానంగా క్యారెక్టర్లు చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. నీల్ రావుపూడి సినిమాలో కూడా, మహేష్ సినిమాలో కూడా తను ఫుల్ లెంత్ రోల్ చేయటం జరిగింది. ఇలా చాలామంది యంగ్స్టర్స్ సినిమాల్లో కూడా తను
నటుడిగా మళ్ళీ ఈ తరం నటులు కూడా అందరికి కూడా తను సుపరిచితులు అనమాట. సో ఇండస్ట్రీతో అయితే మంచి రిలేషన్ ఉంది. ఆ ఇండస్ట్రీలో మంచి రిలేషన్ కొనసాగిస్తున్న రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో ఇలాంటి వార్త జరగడం అనేది చాలా విచారించదగినటువంటి సందర్భం అనమాట. కాకపోతే కుటుంబం గురించి పెద్దగా ఎవరికి ఎక్కడ తెలియదు, ఆయన కూడా పెద్దగా ఎక్కడ ప్రస్తావించరు. ఇది అడపదడప చిన్న చిన్న ఫంక్షన్లో ఎమోషనల్ అయితే తప్ప ఒక సినిమా ఫంక్షన్లో ఆయన చేసిన సినిమాకి సంబంధించి ఒక సాంగ్ రిలీజ్ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు ఇప్పటికీ ట్రెండ్ అవుతున్నాయి. ఈ రోజు అయితే ప్రధానంగా ట్రెండ్ అవుతున్నాయి. కూతురి గురించి ఒక పాట ఉంది, తల్లి నా చిట్టి తల్లి అని చెప్పి పాట. ఆ పాట సుద్దాల అశోక్ తేజ గారు రాశారు. ఆ పాటకు చాలా ఎమోషన్ అయ్యాడు అతను. ఆ సందర్భంలో చెప్తున్నాడు, నా కూతురుతో నేను ఇంతవరకు మాట్లాడలేదు, లవ్ మ్యారేజ్ చేసుకుందని, కానీ ఇంటికి పిలిపించి ఆ సాంగ్ తీసుకెళ్ళి నా కూతుర్ని కూర్చోబెట్టి 4 సార్లు వినిపించాను, కళ్ళం నీళ్లు పెట్టుకుందామని చెప్పిన సందర్భం అనమాట. తల్లిని ప్రేమించిన ప్రతివాడు కూతుర్ని ప్రేమిస్తాడు, తల్లి కంటే ఎక్కువ కూతుర్ని ప్రేమిస్తాడని చెప్పేసి తన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాంటి వ్యక్తికి కూతురు ఈరోజు దూరం అవటం అనేది కొంత విచారం తగినటువంటి విషయంగా మనం చెప్పుకోవాలి. వాస్తు శాస్త్రంలో 45 సంవత్సరాల పరిజ్ఞానాన్ని కలిగిన శ్రీమాన్ గూదిమెళ్ల లక్ష్మీ నరసింహ స్వామివారి యొక్క తనయుడు వాస్తురత్న శ్రీమాన్ గూదిమెళ్ల లక్ష్మీ నిరంజన్ స్వామివారు గత 24 సంవత్సరాలుగా దక్షిణ భారతదేశంలో అనేక పర్యటనలు చేస్తూ వంశ పారంపర్యంగా అనేక పరిశోధనలు చేసి దిక్కులు, డిగ్రీస్ ఓరియంటేషన్ ప్రకారంగా మీ యొక్క గృహములు, అపార్ట్మెంట్లకు వాస్తు శాస్త్ర మరియు డిగ్రీల పరంగా దోష నివృత్తి చేసుకుని గృహం దేవాలయంలా ఉండాలంటే తప్పక సంప్రదించండి. సుదర్శన వాణి పరిపూర్ణ వాస్తు శ్రీమాన్ గూదిమెళ్ల లక్ష్మీ నిరంజన్ స్వామి వారు అక్టోబర్ 4వ తేదీ నుండి 28వ తేదీ వరకు అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన USA నంబర్ 9152576039, ఇండియా నంబర్ 9008760039.